అసలు రీసర్వే అవసరమా లేదా అనేది చెప్పండి. రీసర్వే అనేది అవసరం. వాస్తవంగా ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి భూములు సర్వే చేయాలి. కానీ బ్రిటిష్ హయాంలో 1915-16 సంవత్సరంలో సర్వే చేశారు ఈ గ్రామాన్ని. మళ్ళా ముట్టుకోలే, 100 సంవత్సరాలు దాటిపోయింది. మరలా గత గవర్నమెంటు రీసర్వే అనే ప్రోగ్రాం తీసుకొచ్చింది. అది గవర్నమెంట్ ఏదైనా కావచ్చు, చేసే పని మంచి పని అయితే మనం హర్షించదగ్గ విషయమే. మంచి పని చేసింది గవర్నమెంట్, రీసర్వే చేస్తుంది అన్నాం. దానిలో కొన్ని తప్పిదాలు పొరినాయి. ఎందుకు? రీసర్వే చేసినప్పుడు ఆ రాళ్ల మీద జగనన్న భూరక్ష పథకం అని పేర్లు వేయడం, సర్వే రాళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళు కూడా వేసుకోలే, మీదటికి ఉంటారో ఇంకొకరు వస్తారు. జగనన్న భూరక్ష పథకం అని పేర్లు వేయడం, అదేవిధంగా ఆ పట్టాదారు పాస్ పుస్తకాల మీద సీఎం గారు ఫోటో వేయడం, అటువంటి దొరినందువల్ల ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదట ముఖ్యమంత్రి గారు రీసర్వే లేదు, ఏమీ లేదు కొండ అన్నాడు. మళ్ళీ ఆలోచించి రీసర్వే చేద్దాం, కొంచెం పగడ్బందీగా చేద్దాం అనే ఉద్దేశంతో మళ్ళా రీసర్వేని ప్రారంభించారు. పగడ్బందీగా అంటే ఏంది? గతంలో ఒక రైతుకి ఒక దగ్గర 4 పాదులు ఉన్నాయంటే 4 పాదులు కలిపి ఒక స్కెచ్, LPM ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూ కమతం వారి పటము అంటున్నాడు. పెద్దోళ్ళ కాలంలో కరణాలు కమతం వారి రికార్డు తయారు చేస్తున్నారు. ఒక రైతుకి ఈ గ్రామంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయన్నీ ఒక దగ్గర రాసుకునేవాడు. మనం పోయినప్పుడు టక్కని తిప్పి ఇంత భూమి ఉండదు, నీకు ఇంత శిస్తు కట్టాలని చెప్పి కట్టించుకునేవాడు. ఇప్పుడు చేస్తున్నారు ఆ పనులు. ఇప్పుడు మనమే చెప్పాలా, నీ సర్వే నెంబర్ ఏందనేది నువ్వు చెప్తేనే చూస్తాడు VRO. అట్లా ఉందన్నమాట. కానీ గతంలో కర్ణాలు ఉన్నప్పుడు రికార్డు బాగుంది. కర్ణాల వ్యవస్థ పోయిన తర్వాత VOAలు వచ్చారు, విలేజ్ ఆఫీసర్స్. వాళ్ళు వచ్చిన తర్వాత కొంత బాగుంది. తర్వాత పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ వచ్చింది, అక్కడ కుంటుపడింది. పంచాయతీ సెక్రటరీలు ఎవరు? ఇప్పుడుండే పంచాయతీ సెక్రటరీలు కాదు. అప్పుడు పంచాయతీ సెక్రటరీలు ఎవరంటే మిగులు స్టాఫ్ని, సర్ప్లస్ స్టాఫ్ అంటారు. ఇరిగేషన్లో ఏ పని బాట లేకుండా గమ్మును ఉండే వాళ్ళని జీతాలు ఇస్తూ కూర్చోబెట్టి ఉండే వాళ్ళందరినీ పంచాయతీ సెక్రటరీకి వేశారు. వాళ్ళకేం తెలుసు? నీళ్ళు వదిలేవాడు లస్కరం, రోడ్ రోలర్, RNBలో రోడ్ రోలరు, వాళ్ళంతా పంచాయతీ సెక్రటరీకి వచ్చారు. వాళ్ళు రికార్డు అంతా నాశనం చేసేసింది. ఈ గ్రామంలో ఎవడు పెద్ద మనిషో తెలుసుకొని ఆ పెద్ద మనిషి ఇంట్లో రికార్డు పెట్టి రోజు ఆడకు రావడం, కూర్చోవడం, ఆయన చెప్పినట్టు వినడం, ఆయన చెప్పినట్టు మార్చడం, అట్లా అస్తవ్యవస్థగా రికార్డు తయారైపోయింది. సరే, రికార్డు తయారైందిలే, బాగుందిలే. తర్వాత మళ్ళీ VRO వ్యవస్థ వచ్చింది 2008లో. VRO వ్యవస్థ 2007లోనే వచ్చింది. VRO వ్యవస్థ వచ్చిన తర్వాత LRMIS అని ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. మాన్యువల్గా ఉండే అడంగల్ని కంప్యూటర్కి ఎక్కించండి అని. అప్పుడు చిట్టమూరు, కోట, వాకాడు NBKR కాలేజీలో ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది. ఆ స్టూడెంట్స్ని మనకి ఇచ్చారు చేసేదానికి. కాలేజీ వాళ్ళు VROలు పక్క నుండి చెప్తూ వస్తున్నారు. ఆ VROలు కూడా ఓపిక లేక చేస్తూ ఉన్నాయని చెప్పి బయట వెళ్ళిపోవడము. ఈ పిల్లకాయలకి ఆ సమయంలో డౌట్ వస్తే శ్రీ అని పెట్టేయడము, తండ్రి పేరు. అట్లా రికార్డు అస్తవ్యస్తంగా అయిపోయింది. తండ్రి పేరు లేవు, స్త్రీలు ఒకరి బదులు ఒకరు, అట్లా మారిపోయింది. తర్వాత మరలా వెబ్లాండ్ వచ్చింది 2012లో. వెంటనే వెబ్లాండ్ వస్తే మళ్ళీ మొదటి నుంచి చేయమని ఉంటే బాగుండేది. ఆ రికార్డుని
దీనిలోకి పంపించారు, పోర్టింగ్ చేశారనమాట కంప్యూటర్ ద్వారా. అక్కడ ఏమైందంటే చాలా జిగ్జాగ్ అయిపోయింది, ఎట్టంటే పడిపోయింది. అవన్నీ పోవాలంటే రీసర్వే కంపల్సరీగా చేయాలి. రీసర్వే కంపల్సరీగా చేస్తేనే ఎవరు భూమి వాళ్ళది తేలుతుంది. సరే, బాగానే ఉంది. గత గవర్నమెంట్ ఏమో ఒక రైతుకి ఇక్కడ ఒక 4 పాదులు ఉన్నాయి, ఒక ఎల్పిఎం నంబర్ ఇచ్చారు. నీ భూమిలోని రోడ్డు ఉంటే నీకు రాదు, అది రోడ్డు అనేది చూపిస్తాం. రోడ్డు అనేది చూపిస్తారే కానీ నీ రైతు కిందకి లెక్కలోకి రాదు. మీరే వదులుకుంటారు రోడ్డు, కానీ రోడ్డు అనేది చూపిస్తాం. అంటే మనం సర్వే చేసే నాటికి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చూపించాలి కాబట్టి. కానీ ఇప్పుడు అట్లా కాకుండా 4 భిన్నాలు ఒక దగ్గర ఉంటే ఒక ఎల్పిఎం ఇచ్చారు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అని. అట్ట కాదు, ప్రతి భిన్నానికి ఒక ఎల్పిఎం ఇస్తారు. ప్రతి భిన్నం కొలుస్తారు కాబట్టి ఇప్పుడు ఎక్కడా తప్పులు దొల్లే ఆస్కారం లేదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా ఇందాక చెప్పారు సర్వేర్ గారు, ఒక 5 సెంట్లు అంటే తక్కువ వచ్చింది నీకు, ఒక ఆయనకి 7 సెంట్లు ఎక్కువ వచ్చింది, ఆయన వస్తాడా? 7 సెంట్లు ఎక్కువ వచ్చిన ఆయన రాడు కదా. నీకు 7 సెంట్లు తక్కువ వచ్చింది, గమ్మున ఉండకూడదని మేము కూడా చెప్తున్నాం. అయ్యా నాకు నోటీస్ ఇస్తాం, 9-2 నోటీస్ అని ఇస్తాం. సర్వే అయిన తర్వాత ప్రతి ఒక్క రైతుకి నోటీస్ ఇస్తాం. ఆ నోటీస్ చూసుకొని దానిలో ఎల్పిఎం నంబరు, ఓల్డ్ సర్వే నంబరు, విస్తీర్ణం ఉంటుంది. కాబట్టి అవి చూసుకొని మీరు అయ్యా నాకు తక్కువ పడింది అని అప్పీల్ చేయాలి. అప్పుడు సర్వేర్ గారు వచ్చి వాళ్ళు కొలుస్తారు కదా, వాళ్ళు కాకుండా ఈయనొచ్చి కొలుస్తాడు. ఈయనొచ్చి కొలిచి చూపించి సరి చేసేటటువంటి సరి చేస్తాడు. లేదు అంతే ఉంటే అంతే ఉండదయ్యా నీదని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ గట్లు కూడా జరుగుండొచ్చు, ఆ గట్లు కూడా జరిపే ఆస్కారం ఉంది. ఆయనకి ఎక్కువ ఉంటుంది గట్లు, ఇటు పక్క తక్కువ ఉండాలి. కానీ దీనికి 7 సెంట్లు తగ్గింది, ఆయనకి 7 సెంట్లు పెరిగింది. అక్కడ ఇద్దరు సమక్షంలో దాన్ని సరిచేసే ఆస్కారం ఉంది. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, నేను అమ్మలేదా కొలిచేటప్పుడు వచ్చి నాది సార్ అంటాడు. నువ్వు ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తుంటావు, కొలిచేటప్పుడు వచ్చి నాది సార్ అంటాడు. నీది అట్టయింది, మా నాయన అమ్మలేదు సార్ అని పిల్లకాయలు వస్తారు, ఇప్పుడు నాది సార్ అంటారు. అటువంటివి కూడా గ్రామంలోనే పరిష్కారం చేసుకుంటాం. ఎట్లా అంటే గ్రామ పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని, ఏమయ్యా వాళ్ళ నాయన అమ్మినాడా లేదా? సార్ వాళ్ళ నాయన అమ్మేసి చాలా కాలం అయింది, ఆ పిల్లోడు కావాలని ఇచ్చేస్తున్నారంటే అప్పుడు ఆ పిల్లోడికి న్యాయం చేయము, కొనుక్కున్న వాడికి న్యాయం జరుగుతుంది. అట్లా కూడా వితన్నంగా వాదనలు జరిగితే కోర్టులో తెలుసుకోపో అని చెప్తాం. అటువంటివి కూడా పరిష్కారము జరుగుతుంది. మొబైల్ మేజిస్ట్రేట్గా మన డీటీ గారు ఉంటారు, ఆయన రీసర్వే డీటీ మనకు లేరు కాబట్టి ఆయన్నే వ్యవహరించమని చెప్పారు. రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ సారు, మొబైల్ మేజిస్ట్రేట్ ఎటువంటి సమస్యలు ఏదైనా వస్తే పరిష్కరించేదానికి కూడా మన గ్రామంలోని పరిష్కారం ఆఫీస్ వరకు రాబల్లా. అంతేకాకుండా సర్వే జరిగేటప్పుడు మీ భూములు మీరే చూపించాలి. సార్ నా భూమి నాకు చూపించినట్టు చూపిరు, ఈ రీసర్వేలో మీ భూములు మీరే చూపించాలి. ఇది నాది అంటే కొలతేసి రాసుకుంటారు. అక్కడ వేరే వాడు వచ్చి నాది అన్నప్పుడు సమస్య వస్తుంది, అంతేగాని సమస్య లేని అన్నీ రాసుకుంటారు. దాన్ని గ్రౌండ్ ట్రూతింగ్ అంటాం ఫస్ట్ చేసేటప్పుడు. ఆ గ్రౌండ్ ట్రూతింగ్ సమయంలో మీరేం చేయాలంటే ఫోటో, మీ పాస్ ఫోటో, బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్సు, ఆధార్ జెరాక్సు, దాని మీద ఫోన్ నంబరు రాసి ఇవ్వాలి. ప్రతి రైతు సర్వే జరిగే సమయంలోనే ఇవ్వాలి. మా విఆర్ఓలు ఆ సమయంలోనే కలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ పెట్టి చేస్తే మళ్ళీ పాస్బుక్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చినాయి, నెల్లూరుపల్లి వచ్చింది, లక్ష్మక్కండికి వచ్చింది. అవి 2వ తేదీ నుంచి పంచమని చెప్పి గవర్నమెంట్ జీవో ఇచ్చింది.
చాలా రోజులైంది వచ్చి 3 నెలలు అవుతుంది. సీఎం గారు ఎప్పుడు చెప్తే అప్పుడు పంచాలని అన్నారు కాబట్టి నిన్న కాక మొన్న జీవో ఇచ్చారు. 2వ తేదీ నుంచి 9వ తేదీ లోపల పాస్ పుస్తకాలు పంచమన్నారు. ఎమ్మెల్యే గారు ఎక్కడన్నా అటెండ్ అవుతానంటే మాట్లాడమన్నారు. అంటే మనకు వచ్చేది 2 గ్రామాలే కాబట్టి ఆయన గూడూరులో అటెండ్ అవుతాడు. ఒకవేళ అటెండ్ అయితే ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు పిలవాలని ఉండరు, మనం కూడా పిలుస్తాం. వస్తే సంతోషం. పాస్ పుస్తకాలు ఇప్పుడు సీఎం ఫోటో లేదు, ఏమీ లేదు, మామూలు పాస్ పుస్తకాలు వస్తున్నాయి కదా, అట్లే రీసర్వే పాస్ పుస్తకాలు కూడా వస్తున్నాయి. అన్నీ మారుస్తున్నారు. పాత పాస్ పుస్తకాలు తీసుకొని ఈ కొత్త ఇస్తున్నాం. అది పరిస్థితి. పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దానిలోనే మీ స్కెచ్లు కూడా ఉంటాయి వెనకాల పేజీల్లో, ప్రతి భిన్నాంది దానిలోనే ఉంటాయి, బుక్లోనే. కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏంటంటే దానిలో ఒక బార్ కోడ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్. ఇప్పుడు మనం పోయే మెడికల్ షాపులోనో ఏడో ఒక దగ్గర కొనుక్కుంటున్నామో, డబ్బులు లేకపోతే ఏం చేస్తున్నామో, సెల్ ఫోన్ స్కాన్ తీసి డబ్బులు ఇస్తున్నాం. ఆ విధంగా ఆ పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ తీస్తే మీరు మీ భూమి ఎంతో ఎవరిది అన్నీ చూపించేస్తుంది. మొత్తం దానిలో చూపించేస్తుంది. అది ఎవరిది ఎంత ఉంది అన్నీ చూపించేస్తుంది. మీరు రైతులు సహకా లేకపోతే మేమేం చేయలేము. ఎందుకంటే అది మీ కొరకు చేస్తున్న పని. కాబట్టి మీరు పక్కాగా హాజరయ్యి చేయించుకోవడం మంచిది. హాజరవుతాం సార్, బాగానే ఉంది మీరు చెప్పేది, మా భూమికి ఎప్పుడు వస్తారనేది మాకెట్ట తెలుస్తుంది అనొచ్చు. ప్రతి రైతుకి రేపు ఉదయం ఏ సర్వే నంబర్లు చేస్తున్నామో ముందుగానే తెలియపరుస్తారు. రేపు ఒక 10 సర్వే నంబర్లు చేస్తున్నారనుకో, ఆ రైతులు ఎవరున్నారో చూసుకొని ఆ రైతులకు తెలియపరుస్తారు. ఆ రైతులు అక్కడికి రావాలి. అట్లా ప్రతిరోజు జరుపుతారు. రేపు ఏ ఏ ఏ సర్వే నెంబర్లు కొలుస్తున్నామనేది ముందుగా తెలియపరుస్తారు. ఆ రైతులకు అందరికి తెలియపరుస్తారు. ఆ రైతులు ఖచ్చితంగా పోవాలి. 3 నెలలు అన్నారు కదా, ఏముందిలేమ్మా మనకు పోతాంలే 3 నెలలు అంటున్నారు కదా అంటే, ఒక్కసారి సర్వే నెంబర్ తొక్కిన తప్ప మళ్ళా పోరు. 3 నెలల్లో గ్రామాన్ని కంప్లీట్ చేయమన్నారు. 3 నెలల్లో ఈ గ్రామాన్ని పూర్తి చేయమన్నారే కానీ కృష్ణారెడ్డి పొలానికి పోయినాము, కృష్ణారెడ్డి లేడు, కొలిచేస్తాం. కృష్ణారెడ్డి లేడని ఫిబ్రవరిలో వచ్చి, సార్ నేను లేను సార్, నా పొలం కొలిచినప్పుడు మళ్ళీ రండి సార్ అంటే రారు. నీకేదైనా తేడా వస్తే సర్వే నెంబర్లో అప్పుడు వస్తారు. నేను లేను అనేదానికి మాత్రం కుదరదు, రావాలి. రాకపోతే మీ తరపున మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరిని పంపించాలి భూములు చూసుకునేదానికి మాత్రం. అది విషయము. రీసర్వే అనేది మాత్రం మనకు ఖచ్చితంగా అవసరమే, ఖచ్చితంగా అవసరము. పక్కాగా రికార్డ్ తయారవుద్ది. తాతలు ముత్తాతల కాలం వాటి పేరెడంగలు ఉన్నాయి, అవన్నీ కూడా మార్పులు జరుగుతాయి. ఇప్పుడు ఎవరైతే ఉండరు వాళ్ళ పేరుతో పేరెడంగలు కూడా వస్తుంది, తయారవుతుంది. పేర్ ల్యాండ్ రిజిస్టర్ కూడా తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ హయాంలో సర్వే చేసినప్పుడు ఒక రైతు లేడు, ఏం చేశారు వాళ్ళు? చుక్కలు పెట్టేశారు. చుక్కల భూముల సమస్య కూడా ఉందా? ఎందుకు ఉంది? రైతు రానందు వల్ల చుక్కలు పెట్టారే కానీ చుక్కలు ఉండేటివన్నీ ప్రభుత్వ భూములు కావు. ఆ సమస్య మీద ఇప్పుడు చాలామంది రావడం, అయ్యా నా చుక్కల భూములుగా పడిపోవడం అని అర్జీ పెట్టడం, దానికి రాసి పంపడం, కొన్ని ఇవ్వడం కూడా జరిగినాయి. ఆ సమస్య రాకుండా ఉండాలంటే రైతు భూమి దగ్గరకు పోవాలి, నాదని తెలుపుకోవాలి. అప్పుడే అది పేరు రాయబడుతుంది, రికార్డు పక్కాగా అవుతుంది. తేడాలు వస్తే మాత్రం గమ్మున ఉండకూడదు.
ఖచ్చితంగా మీరు అపీల్ చేసుకోవాలి. అయ్యా నాకు తక్కువ వచ్చింది అని నోటీస్ ఇచ్చినప్పుడు 9 నోటీస్ అని ఇస్తాం. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు చూసుకొని తేడాలు వస్తే ఖచ్చితంగా అడగాలి. అది మీ సమస్యలు ఏదైనా ఉంటే మీరు మాట్లాడచ్చు. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.